వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం చేసే పని బయట కాసు ఊడ్చుకోవటం, కల్లాపి చల్లుకోవటం, ముగ్గు పెట్టుకోవటం. నైటే గచ్చంతా ఊడ్చి కడిగేశాను. ఇంకా ఉదయం అయితే ముగ్గేస్తున్నాను. చెప్పాను కదా, ఇంకా ఉట్టి నేల మీద ముగ్గేయకూడదని. అందుకనే కొంచెం వాటర్ అయితే చల్లాను. చల్లి ముగ్గు వేస్తున్నాను. నైటే ముగ్గేసుకోవచ్చు కదా, మళ్ళీ ఉదయాన్నే కొంచెం నీళ్లు చల్లటం, ముగ్గు వేసుకోవటం, ఈ రిస్క్ అంతా ఎందుకని అనుకోవచ్చు. కాకపోతే నైట్ గచ్చు కడిగి అది ఆరిపోయి ముగ్గేసేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. కుక్కలు కూడా తొక్కి పాడు చేస్తూ ఉంటాయి, పాసుపోస్తూ ఉంటాయి ఇలా అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే అయితే ముగ్గు అయితే వేసుకుంటాను. ముగ్గు కూడా చాలా సింపుల్గా చిన్న ముగ్గే వేస్తున్నాను. తామర పుష్పం అయితే ఒకటి వేస్తున్నాను. పెద్ద ముగ్గు ఉదయాన్నే వేయటానికి టైం సరిపోదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి బాక్సులన్నీ రెడీ చేసి పెట్టాలిగా. అందుకనే సింపుల్గా ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా మనం నెక్స్ట్ చేసే పని ఏమిటి? వంటగదిలోకి వెళ్ళిపోవటం. వంటగదిలోకి వెళ్ళటం, వంట అనేది స్టార్ట్ చేయటం. వంట స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ అయితే ఓపెన్ చేస్తాను. ఇంటికి తూర్పు వైపునున్న కిటికీలు కానీ తలుపులు కానీ ఉదయాన్నే ఓపెన్ చేసుకుంటే చాలా మంచిదంట. సూర్యకిరణాలు మన ఇంట్లోకి వస్తే చాలా మంచిది. తూర్పు వైపునే కదా సూర్యుడు ఉదయించేది. ఆ సూర్యకిరణాలు మన ఇంట్లోకి వస్తే చాలా మంచిది. అందుకనే ఉదయాన్నే తలుపులు, కిటికీలు అన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచుతాను. పల్లెటూరులో వాళ్ళకి ఎండకి కొదవేమి ఉండదులేండి, వద్దన్నా ఎండ వస్తూనే ఉంటుంది. సిటీలో వాళ్ళకి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఎండ అనేది రాదు, కానీ పల్లెటూరులో వాళ్ళకి ఎండ ఎక్కువగానే వచ్చింది. నైట్ అయితే నిమ్మకాయ నీళ్ళు చేసుకున్నాము. ఇంకా నిమ్మకాయ నీళ్ళు చేసుకున్న గిన్నెలు అన్నీ గ్యాస్ బండ మీద అలాగే పెట్టేశాను. వాటిని అయితే ఇంక అంట్లు స్టాండ్లో అయితే పడేయలేదు. ఇంక ఇప్పుడు తీసి మొత్తం అయితే సర్దేస్తున్నాను. నిమ్మకాయ మనం కట్ చేసి అలాగనే ఉంచామనుకోండి, దాని మీద సన్న దోమలు వస్తాయి. అందుకని నిమ్మకాయలు కానీ ఈ కూరగాయలు కానీ కట్ చేసి వాటిని అలాగే వదిలేయకూడదు. సన్న దోమలు, సన్న పురుగులు లాంటివి వస్తాయి. నైట్ అయితే మర్చిపోయాను, లేదనుకోండి నాకు గుర్తున్నంత వరకు అసలుకి ఇంకా ఎలా పడితే అలా వదిలేసాను. నీట్గా ఎక్కడొక్కడ సర్దేస్తాను. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేశాను. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే పైన క్లీన్ చేస్తున్నాను. ఒక క్లాత్ తీసుకొని ఇంకా గ్యాస్ గట్టు మీద నిన్న నిమ్మకాయ పిండాం కదా, ఇత్తనాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మొత్తం నీట్గా అయితే దులిపేశాను. ఇంకా దులిపేసా కదా, అవన్నీ కింద పడ్డాయి ఇదిగోండి బండ్ల మీద. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నామనుకోండి కాళ్ళకు అంటుకుంటూ ఉంటాయి. అందుకనే కసువు ఊడుస్తున్నాను. రోజు అయితే ఊడమనిలేండి, రోజు కసువులు ఊడ్చుకొని ఇవంతా క్లీన్ చేసుకొని వంట చేసే టైం ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. అందుకని ఇంక ఈరోజు ఇవన్నీ కాళ్ళకు అంటుకుంటా ఉన్నాయి అటు ఇటు తిరుగుతుంటే. అందుకని ఇంకా వంటగది వాటికి ఊడ్చేద్దాంలే అని వంటగది ఊడుస్తున్నాను. ఊడవపోయినా సరే చూడండి, బండలు కానీ వంటగది కానీ చాలా నీట్గా ఉన్నాయి కదా. ప్రతిరోజు ఊడ్చి తుడుస్తూ ఉంటాం కాబట్టి వంటగది నీట్గానే ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటూ ఉంటాము. రోజు ఇల్లు తుడుచుకుంటూ ఉంటే బండలు నీట్గా ఉంటాయి. ఒక్కరోజు మనం ఊడవకపోయినా తొడవకపోయినా సరే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ పొయ్యి కింద ఎందుకు ఉంచాను అనుకుంటున్నారా? బల్ల మీద పెట్టాను అనుకోండి ఎలికలు కొట్టేస్తున్నాయి. అదిగాక పిల్లలకి హాస్టల్కి పంపించడానికి ఏదో ఒకటి వండుదాంలే అని అలాగే ఉంచేసాను. ముఖ్యంగా ఎలికలు కొడుతున్నాయి పైపునని చెప్పేసి కింద ఉంచుతున్నాను. లేదనుకోండి బల్ల మీద పెట్టేదాన్ని. ఒకసారి బల్ల మీద పెడితే ఎలికలు కొట్టినాయి. అప్పటి నుంచి భయంగా ఉంటుంది బల్లల మీద పెట్టాలంటే. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది, తీసి బయట అయితే పెట్టాను. పాలు ఉన్నాయి, అవి కూడా తీసాను. ఇంకా కూరగాయలు కూడా తీసి బయట పెట్టుకోవాలి. కూరగాయలు అయితే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను. నవీన్కైతే బియ్యం కడుగుతున్నాను. కొంచెం బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను అనుకోండి, ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇంకా టిఫిన్ పనులు ఆ పనులు అయితే చూసుకోవచ్చు. ముందైతే బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానిన తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. అదిగోండి స్నానానికి నీళ్ళు అయితే పెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టాను. ఇంక ఇప్పుడు టిఫిన్ ఇడ్లీ కదా, ఇంక ఇడ్లీ కోసం అయితే చట్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ చేసిన రోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేదనుకోండి నవీన్ అస్సలుగా తినడు. చట్నీ ఇంకెప్పుడు చేసినా నేను పల్లీ చట్నీయే చేస్తానండి. కొంతమంది శనగపప్పు ఉంటాయి చూడండి, పుట్నాల పప్పు అంటారు. అవి శనగిత్తనాలు 2 కలిపి చేస్తారు, కొబ్బరి వేసుకుంటారు. ఇంక ఇవన్నీ అయితే నేను ఏమీ వేయను, ఎక్కువ శాతం శనగిత్తనాలతోనే చేస్తాను. ఇంట్లో కొబ్బరి ఉంటే కొబ్బరి వేస్తాను, కొబ్బరి లేకపోతే ఇంక అది కూడా వేయను. ఈరోజు చట్నీలో కొన్ని ఎండుమిరపకాయలు వేద్దాం అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ మంట ఉండట్లేదు. ఎన్ని పచ్చిమిర్చి వేసినా మంట అనేది ఉండట్లేదు. పచ్చిమిరపకాయలు త్వరగా అయిపోతున్నాయి.
అందుకనే కొన్ని అయితే పచ్చిమిర్చి వేశాను, ఒక 5-6 పచ్చిమిర్చి వేశాను, వాటికి తోడు 2 ఎండుమిరపకాయలు వేశాను. ఇప్పుడైతే ఘాటు సరిపోయిద్ది, చట్నీ కూడా టేస్ట్గా ఉండిద్దని. మా ఆయన అయితే రోజు చట్నీ చప్పగా ఉంటుంది అంటున్నాడు. అందుకనే ఇంక ఈరోజైతే ఎండుమిరపకాయలు వేశాను. పిల్లలేమో కొంచెం మంట అనేది తక్కువగా ఉంటే తింటారు. నాకు కూడా చట్నీ ఘాటుగా ఉంటేనే ఇష్టమండి. పచ్చళ్ళు ఏవైనా సరే కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ అనేవి బాగుంటాయి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. అందులో ఈ పల్లీ చట్నీ కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ వచ్చిద్ది, అందుకని మనం కొంచెం ఘాటు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇంక ఇదిగోండి ఇడ్లీ కూడా వేస్తున్నాను. ప్రస్తుతానికైతే 3 ప్లేట్లే వేస్తున్నాను. ఇడ్లీ తక్కువేలేండి మా ఇంట్లో తినటం. ఇంక ఇడ్లీ బాగున్నాయి అనుకుంటే నవీన్ 4 ఇడ్లీ అయితే తింటాడు. ఇంకా వాడికి నచ్చకపోతేనేమో 2 ఇడ్లీ తింటాడు. అందుకనే 3 ప్లేట్లే వేశాను. వాడు సరిగ్గా తినలేదనుకోండి మళ్ళీ ఇడ్లీ వేస్ట్ అయిపోతాయి కదా. ఇడ్లీ తినటమే అంతంత మాత్రం కష్టం. వాటిని మళ్ళీ హాట్ బాక్స్లో పెట్టుంచినా సరే ఎవ్వరూ తినరు. అందుకనే 3 ప్లేట్లే వేశాను. చాలకపోతే మళ్ళీ తర్వాత నేను తినేటప్పటికి చాలా లేట్ అయింది కదా, అప్పుడు ఒక ప్లేట్ వేసుకోవచ్చులే అని. ఇడ్లీ అయితే ఇంకొక పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. ఈరోజు కూర అయితేనేమో చిక్కుడుకాయ టమాటా కూర. అసలు ఈరోజు సొరకాయ కూర చేద్దాం అనుకున్నా. నవీన్కేమో ఇంకేదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో టమాటాలు లేవనుకున్నాను. ఫ్రిడ్జ్ చూసి సొరకాయ దిద్దామని చూసేటప్పటికి టమాటాలు ఉన్నాయి. ఇంకా చిక్కుడుకాయ టమాటా కూర అనుకోండి, నవీన్ కూడా తింటాడు. వాడికి చిక్కుడుకాయలో గింజలు ఉంటాయి కదా, అవంటే వాడికి ఇష్టం. ఈరోజు కూర అయితే మాత్రం ఇంక ఇంట్లో వాళ్ళందరూ తింటారు. ఇంక ఏ ఇబ్బంది లేదు. సొరకాయ కూర చేద్దామనుకోని కూడా ఇంకా పాలు కావాలి సొరకాయ చేయాలంటే. మళ్ళీ సపరేట్గా కూర చేయాలి. ఇంకెక్కడలే అని చెప్పేసి సొరకాయ అయితే చేయట్లా. చిక్కుడుకాయలు కూడా కొన్న చిక్కుడుకాయలు కాదు, మా ఇంటి దగ్గర వాళ్ళకి చెట్టు ఉందంట, చిక్కుడుకాయలు ఇచ్చారు. చెట్టుకి అంతకుముందు చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలు, గింజలు లావుగా చిన్న చిక్కుడుకాయలు, టేస్ట్ మాత్రం భలే ఉంటాయి. ఇప్పుడు ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళు కూడా ఈ హైబ్రిడ్యే వేస్తున్నారండి. బాగా పొడవుగా ఉంటాయి, తోలు ఎక్కువ ఉంటాయి, గింజలు అనేవి ఎక్కువ ఉండవు, లావుగా ఉండవు. నాటు చిక్కుళ్ళు అయితే వాటి టేస్టే వేరు, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక పని చేశాను, గమనించారా? ఈ గిన్నెలో ఫస్ట్ తిరగమాత వేసి ఇదిగోండి చట్నీలో పోసాను. ఎటుకుడు కూర చేయడానికి మనం ఈ గిన్నెలో తిరగమాత వేసుకోవాలి కదా, మళ్ళీ చట్నీకి సపరేట్గా వేరే గిన్నె పెట్టుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కూర చేసే గిన్నెలోనే తిరగమాత వేసి చట్నీలో పోసి తర్వాత ఇంకా కూరకైతే తిరగమాత వేసి కూర అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో వంట పని టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా అలా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇంక ఇప్పుడు హాట్ వాటర్ తాగాను అనుకోండి, తర్వాత అంట్లు కడిగి బట్టలు ఉతికి తర్వాత టిఫిన్ అయితే తింటాను. నా సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఇంట్లో వాళ్ళందరూ ఎంత హెల్తీగా ఉండాలి అనుకుంటానో, నా సబ్స్క్రైబర్సు, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి. హాట్ వాటర్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. కుదిరితే ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోకుండా హాట్ వాటర్ తాగండి. కాకపోతే నాకు కుదరదు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తాగుతాను. బ్రష్ చేసుకోకుండా తాగితే ఇంకా చాలా మంచిదంట. నైటు మన నోరంతా ఫ్రెష్గా ఉంటుంది కదా, మంచి క్రిములు మన నోట్లో ఉంటాయంట. ఇంకా అవన్నీ తాగినప్పుడు పొట్టలోకి వెళ్తాయి కదా, జీర్ణక్రియలకి వాటికి బాగా పనిచేస్తాయి అంట. నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్తున్నాను. వీలైనంత వరకు ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం మాత్రం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే వాటర్ ఎక్కువ తాగటం వల్ల మనకి పాస్ ఎక్కువగా వస్తాయి. రోజంతా మనం తింటాం కదా, అడ్డమైన గడ్డి మలినాలన్నీ అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనం తర్వాత ఎన్ని వాటర్ తాగినా కానీ ఉదయం పూట మనకి పాస్ ఎక్కువగా వస్తాయి, కానీ తర్వాత రావు. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెబుతున్నాను. ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడటం అయితే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పాలని అయితే ఇలా చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్తీగా ఉండాలని మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. ఇడ్లీ వండిన రోజు అంట్లు ఎక్కువగా వస్తాయి కదా, ఈరోజు నాకైతే మాత్రం అంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇవి టిఫిన్ తిన్న అంట్లే కాదు, నైట్ మనం అన్నం తిన్న అంట్లు కూడా ఉన్నాయి. 2 పూట్ల అంట్లు ఉన్నాయి, అయినా కానీ చాలా తక్కువగానే ఉన్నాయి. ఇడ్లీ పాత్ర అయితే కడగట్లేదు. ఇడ్లీ పాత్ర నేను 2 రోజులు ఇడ్లీ వండుతా కదా, ఇంకా లాస్ట్ రోజు అయితే ఇడ్లీ పాత్ర కడుగుతాను. ఈ రోజు అయితే కడగను. ఇంకొక ప్లేట్ అయితే ఉంచాను నాకు ఇడ్లీ వేసుకోవడానికి. ఇంకా చట్నీ గిన్నె అయితే ఉంది. ఇంకా మిక్సీ జారు, నైట్ గిన్నెలు ఇంకా అవన్నీ అయితే కడిగేశాను. మంచినీళ్ళ చెంబులు అవి కూడా కడిగేశాను. అయినా కూడా అంట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి.
వీలైనంత వరకు నేను అంట్లు అనేది చాలా తక్కువగా ఉండేటట్టే చూసుకుంటాను. ఎక్కువ అంట్లు అయితే చెయ్యను. ఎక్కువ అంట్లు చేసుకోవటం, వాటిని గంటలు గంటలు కడుక్కోవటం, వాటి కాడే మన టైం అంతా వేస్ట్ చేసుకుందుకని చెప్పేసి వీలైనంత వరకు అంట్లు తక్కువ అయ్యేటట్టే చూసుకుంటాను. బట్టలు ఆరైపోయే ముందు ఇంక ఇదిగోండి కసువులైతే ఊడుస్తున్నాను. ఈ గొంతులో బట్టలు ఆరేస్తాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత కసువులు ఊడవాతి కాదు కదా, నీళ్ళు మొత్తం కారతాయి. అందుకని ముందే కసువు ఊడ్చుకొని తర్వాత అయితే బట్టలు ఆరేస్తాను. ఇంక ఈ గొంతులో కసువు ఊడ్చేటప్పుడు ఇటువైపున కిటికీ ఉంది. ఈ కిటికీని కొన్న బూజు మాత్రం ఇంకా ఇలా చీపురుతోటి మొత్తం నీట్గా అయితే దులుపుతాను. కసువు ఊడ్చేటప్పుడు ఇలా కిటికీలు, తలుపులు అవన్నీ దులుపుకుంటా ఉన్నాం అనుకోండి, ఎక్కువ దుమ్ము పట్టకుండా ఉంటాయి. ఇంకా ఈ గోడకు కూడా అక్కడక్కడ డిజైన్లు ఉన్నాయి కదా, వాటి మధ్యలో గ్యాప్లో కూడా బూజు అనేది ఉండిద్ది. ఇంకా అవి కూడా చీపురు తీసుకొని దులుపుతా అలా ఊడుస్తూ ఉంటాను. ఇంకెక్కువ డస్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడు చూడటానికి నీట్గా అయితే ఉంటుంది. కసువు మొత్తం ఊడ్చేసి ఇంక ఇదిగోండి కుప్పలాగా చేస్తున్నాను. కసువు చాటు తీసుకొని ఇంక మొత్తం అయితే ఎత్తేసి తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను. ఈ గొంతులో అంత దుమ్ము అనేది ఎక్కువగా ఉండదులే. ఇంక ఇటువైపున ఇల్లుంది కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా రాదు. రోడ్డు వైపున ఉంది కదా చిన్న గొంది, అందులో ఎక్కువ దుమ్ము ఉంటుంది. కానీ ఇటువైపున అయితే చాలా తక్కువ. రోజు మార్చి రోజు ఊడ్చుకున్నా కానీ ఎక్కువ దుమ్ము ఉండదు. కాకపోతే నేను ఇంకా ప్రతిరోజు ఊడుస్తూనే ఉంటాను. ఇంకా అదొక అలవాటు. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నాను. పలచగా ఉన్న బట్టలు అయితేనేమో ఇటువైపున ఆరేస్తాను. కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితేనేమో బయట వరండా కాడ తేక ఉంది కదా, ఆ తేక మీద అయితే ఆరేస్తాను. ఇంకా డాబా ఎక్కి డాబా మీద ఆరేసే పని లేకుండా కిందే ఇంకా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ ఆరేస్తే బట్టలు త్వరగా ఆరిపోతాయి అని చూసుకొని అక్కడ ఆరేస్తాను. ఇటువైపున అయితే ఎండ అంత ఎక్కువగా రాదు, ఎక్కువ నీడగానే ఉంటుంది. అందుకని పల్చగా ఉన్న బట్టల వాటికి ఇక్కడ ఆరేసుకుంటాను. చిన్న తీగ మీద అయితే పొడవు తక్కువగా ఉన్న బట్టలు ఆరేస్తాను. ఇటువైపున గోడ హైట్గా ఉంది కదా, పొడవుగా ఉంది తీగ. ఈ తీగ మీద అయితేనేమో ఇంకా చీరలని పొడవుగా ఉన్న బట్టలు ఇటువైపునైతే ఆరేస్తాను. సిల్క్ చీర తడిగా ఉందనుకోండి, ఆరేయటానికి అంత నీటుగా రాదు. నీళ్ళు సరిగ్గా వడవలేదట్టుంది, ఆరేయటానికి అంత నీటుగా రావట్లేదు. బట్టలు ఆరేసేటప్పుడు నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఆరేసుకున్నాం అనుకోండి, బట్టలు నీట్గా ఉంటాయి, ముడతలు లేకుండా ఉంటాయి. కాటన్ చీరలు అయితే పిండి ఆరేసుకోవాలి. సిల్క్ చీరలకు అవసరం ఉండదు. మనం జాడిచ్చి గోడ మీద వేసామనుకోండి, నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత మనం ఆరేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.